మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మాటలు తండ్రి, నామానికి తండ్రి స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి, మీ మాటలు వినడానికి తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేసిన దేవా, అనునిత్యము వింటున్నటువంటి మాటల చేత కట్టబడుతూ సరిచేయబడుతూ ఆధ్యాత్మిక జీవితంలో మేము అందరం ఎదగాలని తండ్రి ప్రతి మాటను మీరు మా చెవుల వరకు తీసుకొస్తున్నారన్న మీ ఆంతర్యాన్ని గ్రహించి అనునిత్యము కేవలం వినువారు మాత్రంగానే ఉండకుండా తండ్రి విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో మీరు కోరుకుంటున్నటువంటి మార్పును గుర్తెరిగి మా బ్రతుకులను సరిచేసుకొని మిమ్మల్ని ఆనందపెట్టి జ్ఞానవంతులైన మీ పిల్లలుగా బ్రతుకున్నట్లు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆయత్తపరచమని ప్రాధేయపడుతూ అల్పుడమైన నేను మీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతుండగా తండ్రి ఆత్మ సహాయం చేత నన్ను బలపరిచి మీ పిల్లల హృదయాలను మీ వైపు త్రిప్పగలుగుటకు సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరికీ సామెతలు అంటే చాలా ఇష్టం కదా, తెలుగు వాళ్ళం కాబట్టి సామెత లేకుండా మాట్లాడడం కష్టం. చిన్నప్పటి నుంచి మనకు ఒక సామెత తెలుసు, ఏంటంటే చేతులు కాలిన తర్వాత దీన్ని ఎందుకు వాడతారో దయచేసి మీరు చెప్పండి. దీన్ని ఎప్పుడు వాడతాం? ఎప్పుడు వాడలేదా? మాట్లాడరండి. నష్టం జరిగినప్పుడు కదమ్మా. ఏదైనా మనకు ముందుగా చెప్పినప్పుడు కనీసం ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే మనకు ఆ నష్టం జరగకపోతుండే. కానీ తెలిసి పట్టించుకోకుండా పనిచేస్తాం. నష్టపోయిన తర్వాత ఏమంటాం? అయ్యో ఏమైంది, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత వెళ్ళి ఉపయోగం లేదు కదా కదా. ఈ సామెత నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, చివరిలో ప్రసంగం ముగించే ముందు మీరు నాకు జ్ఞాపకం చేయాలి, ఓకేనా? రైట్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. దీనికంటే ముందుగా మనం అపోస్తల కార్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయం చూసుకుని ఇక్కడికి వద్దాం. 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఆ పదాన్ని అండర్లైంచండి. వారు ఎవరు? దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద సృష్టించి భూమి మీద మానవాళ్ళని విస్తరింపజేశాడే. వారు, ఆ ప్రజలు, మనుషులు, జంతువుల గురించి మాట్లాడలేదు దేవుడు ఇక్కడ. మనుషులు వారు ఒకవేళ దేవునిని తడువులాడి తెలుసుకుందురేమో అని తన్ను వెతకటానికి నిర్ణయ కాలమును నివాస స్థలముల యొక్క పొలిమేరలను నంబర్ 1. ఇంకోటి ఏంటి? నిర్ణయ కాలమును. నిర్ణయ కాలం అంటే ఏంటి? నియమించిన కాలం. వెరీ గుడ్. ఇంకా సింపుల్ ఒక్క భాషలో చెప్పాలి. నిర్ణయ కాలం మన వాడుక భాషలో. ముహూర్తం అని రాదు, సెలెక్టెడ్ టైం. అంటే ఈ మధ్య కాలంలో పెళ్ళైన వాళ్ళకి బాగా తెలుసు కదా, ముహూర్తం అంటే ఏంటి? నిర్ణయించిన కాలం. ఈ సమయానికి మంగళసూత్రధారణ కావాలి, అది ముహూర్తం, నిర్ణయించిన కాలం. తెల్లారుతాము 5 గంటలకు కడతారండి. ఒక నిర్ణయించిన కాలం. బంధువులు, బంధువర్గము, స్నేహితులు, ఆత్మీయులు, సంఘము అందరి సమక్షంలో జరగాలంటే ఈ సమయం అని ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు దేవుడు. కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు, ఆ మనుషులు దేవుణ్ణి తడువులాడి కనుక్కోవాలన్నా, ఒకవేళ దేవుణ్ణి తడువాళ్ళ కనుక్కోవాలన్నా, ఒకవేళ బై మిస్టేక్, ఇంగ్లీష్లో మంచి వర్డ్ అది, కరెక్ట్గా సరిపోయే వర్డ్. బై మిస్టేక్
ఒకవేళ అంటే దాని అర్థం ఏంటంటే మనుషులకు దేవుణ్ణి వెతికే ఆలోచన కానీ ఆశ కానీ మానవ హృదయాలలో లేదన్న సంగతి దేవునికి బాగా తెలుసు, అర్థమైంది. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు, కానీ మన కొరకే ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుడైన యేసునాథుని గురించి పట్టించుకునే మనుషులు ఎవరు భూమి మీద లేరు. అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ దేవుని కార్యములను చూడరు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. కనుక ఏమంటున్నాడు? ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని నిర్ణయ కాలమును, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి కనుగొనాలని, దేవుడు మనుషులకు అర్థం కావాలని దేవుడు ఏం చేసినట్టు నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. ఏంట నిర్ణయ కాలం? ఏంట సమయం? ఏంట ముహూర్తం? అర్థమవుతుందో తెలుగు నేను మాట్లాడేది కదా? నిర్ణయ కాలాన్ని నెంబర్ 1 నివాస స్థలముల యొక్క పొలిమేర. ఈ రెండింటిని నియమించడట. ఎందుకు? తనను నువ్వు తెలుసుకోవాలని. ఇంతకి నిర్ణయ కాలం ఏంటి? నిర్ణయ కాలం అంటే అర్థమైంది కదా నేను మాట్లాడే మాట. నిర్ణయ కాలం అంటే నియమించిన కాలం, సెలెక్టెడ్ కాలం. మనకు సంఘ ఆరాధన ఏంటి? నియమించిన కాలం. సాయంకాలం 3:30 నుంచి 6:30 వరకు సమయం. ఇది నిర్ణయించబడిన కాలం. దీనికి ముందు ఉండదు, దీని తర్వాత ఆరాధన ఉండదు. మన సంఘ ఆరాధన నిర్ణయించిన కాలం ఏంటి? 3 to 6. అవునా? దేవుడు కూడా మనుషులు కూడా దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు ఏం చేసినట్టు నిర్ణయించినటువంటి కాలం ఒకటి ఏంటది చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. యెహోవా మీకు దొరుకు కాలము ఒకటి ఉన్నది, ఆ కాలములోనే నీవు. అర్థమవుతుందండి? ఆ కాలంలోనే నీవు వెతకాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. నువ్వు ఊరికి వెళ్ళాలంటే బస్సు సమయానికి బస్ స్టాండ్కు చేరుకోవాలి. బస్సు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాననుకో, తీరిగ్గా ఆవలింతలు వేసుకుంటావు. వెళ్తావా? వెళ్ళవు. నువ్వు చేరాలి అంటే సమయానికి అక్కడికి చేరుకోవాలి. అది ఎంత వాస్తవమో ప్రియులారా, అది ఎంత వాస్తవమో. యెహోవా మీకు దొరికే కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో పట్టుకోండి. మిస్ అయ్యారా? ఆయన మీకు దొరకడు. ఎందుకు దొరకడంటే నాకు తెలుసా? నిర్ణయ కాలమును మీకు నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయ కాలంలోనే ఆయన దొరుకుతాడు మీకు. ఆ కాలం దాటిందా ఆయన మీకు దొరకడు. నిజమా? కొత్తగా ఉంది కదండి దేవుని మాట. ఒకసారి కీర్తన గ్రంథం నేను దయచేసి 14వ అధ్యాయం 2వ వచనం. దేవుడు కదండి, కన్న తండ్రి కదండి, యావత్తు భూమి మీద మనుషులను చేసిన దేవుడు ఒకవేళ తడువులాడి మనుషులు దేవుణ్ణి కనుగొంటారేమో అని నిర్ణయ కాలమును నియమించిన దేవుడు, నివాస స్థలములను నిర్ణయించిన దేవుడు, పొలమేలను ఏర్పరిచిన దేవుడు ఆకాశము నుంచి ఆశతో చూస్తున్నాడట. నేను ఒక టైం ఇచ్చాను కదా వాళ్ళకు, ఈ టైంలో నేను దొరుకుతానని నేనే చెప్పాను కదా. అంటే చిన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పసిపిల్లల్ని ఆడించడానికి ఏమండి 6 అడుగులు ఉన్నా కూడా ఏం చేస్తాడు? పిల్లవాడితో ఆడతాడు, చిన్న పిల్లల్లో ప్రవర్తిస్తాడు. కళ్ళకి గంతలు కట్టేసి కదా అక్కడే ఉంటాడు. కాసేపు దొరకడు. తర్వాత వెంటనే ఆ పాపకు కానీ బాబుకు కానీ దొరికిపోయేసరికి ఎంత సంతోషపడుతుందండి. నేను నాన్న దొరికిపట్టేశాను, నేను గెలిచేశాను అని. నాకు అర్థమవుతుందా? అయితే దేవుడు కూడా తన
తనను తాను ప్రజలకు ప్రత్యక్షపరచుకోవడానికి, నన్ను తెలుసుకోండి, నన్ను గుర్తించండి అని మనుషులకు వివేచనను పెట్టాడు. నివాస స్థలంలో యొక్క పొలిమేరను ఏర్పరిచాడు. నిర్ణయ కాలమును కూడా ఏర్పరిచిన కన్న తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నాడు. నన్ను ఎవరు పట్టుకుంటారు, నన్ను ఎవరు తెలుసుకుంటారు, నన్ను ఎవరు హత్తుకుంటారు, ఎవరు గెలుస్తారు అని చూస్తున్నాడు. చూడండి 14:2. వివేకము కలిగి బుద్ధిహీనతతో కాదు. 60 ఏళ్ల జీవితం కొరకు ఈ భూమి మీద కేవలము తిండి, గుడ్డ, గృహం కొరకు మాత్రమే ఆలోచించే శరీరాన్ని పోషించుకునే ఈ ఆలోచనలతో మాత్రం కాదు, వివేకముతో దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుంచి నరులను పరిశీలించుచున్నాడు. ఆలోచించండి ప్రియులారా, దేవుడి ఆలోచన ఏంటి, దేవుని మనసు ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనుషులు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, దేవుని ఎరగని వారు ఎలా ఉన్నారు, దేవుడు ఎరిగిన వారు ఎలా ఉన్నారు, సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాక్యాన్ని, పాటలను, జ్ఞానాన్ని వింటున్న దేవుని పిల్లలైన విశ్వాసులు ఎలా ఉన్నారు, ప్రపంచాన్ని చూస్తున్నాడు దేవుడు. వివేకము కలిగి తన్ను వెతుకువారు ఎవరైనా కలరేమో, ఎవ్వరు లేరు. అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఆ దేవుడు చూస్తున్నప్పుడు ఆ దేవుని కళ్ళకు కనిపిస్తున్న దృశ్యం అంటే తెలుసా? దేవుని మనసులో ఉన్న ఆశ ఏంటి? వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి ఆశతో, ఆసక్తితో చూస్తున్నాడు, పరిశీలిస్తా ఉన్నాడు. అప్పుడు దేవునికి కనిపించింది ఏంటి? అందరూ దారి తప్పిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒక్కడును కూడా తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఏ హృదయంలో దేవుని గురించిన ఆలోచన లేదు, ఏ హృదయంలో దేవుని గురించిన తపన లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు. దేవుడు ఎరగని వారు ఆ స్థితిలో ఉన్నారంటే ఆలోచిద్దాం. కానీ దేవుని ఎరిగిన వారం అనుకుంటూ ఆయన కుమారుని యొక్క ప్రాణ త్యాగము వలన ప్రక్షాళన పొందిన మనము, ఆయన త్యాగాన్ని అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనము, ఆయన త్యాగమే, ఆయన ప్రాణమే మన ఎద్దకు రొట్టెగా, ద్రాక్షరసంగా మన మధ్యకు వస్తున్నప్పుడు గజగజ వణికిపోతూ కన్నీళ్లతో హృదయ విదారకంగా పాత్రలో చెయ్యి వేసి తీసుకుంటున్న మనకు క్రీస్తు త్యాగం తెలియదా? దేవుని ప్రేమ తెలియదా? దేవుని ఎరిగిన వారం కదా మనము. దేవుని ఎరిగిన వారమైన మన హృదయాల్లో కూడా దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి కనుగొనాలని, దేవుని సమీపించాలన్న ఆశలు లేని హృదయాలు దేవుడికి కనబడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాట, అందరూ బొత్తిగా చెడి ఉన్నారు. ఆలోచించండి. అంటే దేవుని ఆశ తీరుతుందా? దేవుని ఆశ నెరవేరుతుందా? దేవుని సంకల్పము సమాజంలో ఉందా? లేదు ప్రియులారా, లేదు. ఆయన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. నిర్ణయ కాలాన్ని నియమించాడు. ఆ సమయము దాటిపోయిందంటే ఆయన మీకు దొరకడు. ఇంతకి ఏంట సమయం? ఎప్పుడు నిర్ణయ కాలం. అదే టైం చెప్పండి, చెప్తాను. అన్ని నేను మీకు చెప్పడం కాదు, మీరు కూడా నాకు కొన్ని ఒకటి జ్ఞాపకం చేయమని చెప్పాను. ఇది రెండోది ఏంటి? ఇది రెండోది ఏంటి? నిర్ణయ కాలం ఎప్పుడో తర్వాత చెప్తాను, ఓకేనా? ఇప్పుడు రోమపత్రిక దయచేసి కీర్తన గ్రంథం తీద్దామండి ఒకసారి. కానీ ప్రియులారా, మనము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, కంప్యూటర్ యుగము, టెక్నాలజీ డెవలప్ అయిందని ఈరోజు మనిషి విర్రవెగుతున్నాడు. కానీ ప్రియులారా, నానాటికి మనిషి యొక్క జ్ఞానం అధోపాతాలకి వెళుతుంది. ఆత్మీయత అట్టడుగులోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఉన్నటువంటి మనిషికి సమయం లేదేమో, తీరిక లేదేమో, దేవుణ్ణి వెతికే ఆలోచన లేదేమో, కానీ
మన పూర్వీకులు ఖచ్చితంగా వెతికారు దేవుణ్ణి ఆరాధించారు, మనసుతో దేవుణ్ణి పరిశీలించారు, దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయాసపడ్డారు. వారి ఆశలకు, వారి ఆసక్తికి దేవుడు కలిగి తన్ను తానే దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రజలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు. అంటే వారి హృదయంలో ఎంత గొప్ప ఆశ ఉండే, ఎంత గొప్ప ఆసక్తి ఉండే ఒకసారి ఆలోచించండి. తెలియదండి, మనం లోకానుసారంగా మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి కనుగొనాలని ఏం చేస్తున్నారంటే భూమి మీద అంటే సమాజంలో ఉండకుండా జన సంచారానికి దూరంగా వెళ్ళి పర్వతాలలో, గుట్టలలో, మెట్టలలో జన సంచారానికి దూరంగా దేవుణ్ణి వెతకడానికి వెళ్ళినటువంటి వారు సమాజంలో ఉన్నారు. వారిని మనం ఋషులు అంటున్నాము, మహర్షులు అంటున్నాము. ఏదైనప్పటికీ వారి యొక్క అన్వేషణ దేని కొరకు, వారి వెతుకులాట దేని కొరకు? సృష్టికర్త కొరకు, దేవుని కొరకు. దేవుడా నువ్వు మాకు తెలియాలి. జీవితంలో సంతోషాలను, సుఖాలను అన్నింటిని పరిత్యజించి తండ్రి నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు. ఆసాపు రాశాడు కీర్తన, ఏమన్నాడు? ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. అంత అంకిత భావంతో దేవునికి కనెక్ట్ అయ్యే హృదయాలు, భక్తి మన దగ్గర ఉందండి? లేదు. ఆనాడు ఎతికారు, కానీ ఈనాడు ఉన్నటువంటి వారు అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడు ఎంత అపరిమితంగా ప్రేమించిన మనలను, మన నుంచి తను కోరుకుంటున్న ప్రేమ, భక్తి మన నుంచి దేవుడు చూడకపోతే, మనలో దేవునికి కనపడకపోతే పరిస్థితి ఏంటి? దేవుని ప్రేమలో ఎక్కడైనా లోటు ఉందండి? దేవుని ప్రేమలో ఎక్కడైనా అసంపూర్ణత ఉందా? అశ్రద్ధ ఉందా? అలక్ష్యం ఉందా? చూడండి, కీర్తనల గ్రంథం 40 అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు విస్తారములనడా, బహు విస్తారములు. ఒకవేళ వాటిని నేను వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్క పెట్టడానికి వీలు లేదు, మించి ఉన్నవి అన్నాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల చేసిన ఆశ్చర్య క్రియలు అన్నాడు. ఆశ్చర్య క్రియలు అంటే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? మిరాకిల్స్. మిరాకిల్స్ జరిగాయండి మన జీవితంలో. మిరాకిల్స్, అద్భుతాలు అంటారు. ఆశ్చర్య క్రియలు జరిగాయా? మనకేం కనిపించట్లా. మన దృష్టిలో అద్భుతాల మిరాకిల్ అంటే వేరు. ఏంటి? ఉద్యోగం పెరగాలి, పోస్ట్ పెరగాలి, వేతనం, ఇది మాత్రమే మన దృష్టిలో ఆశ్చర్యం, అద్భుతం. మిగతా అదేది కూడా తల్లి గర్భములో 9 నెలలు అనుగ్రహించినటువంటి మానవ దేహం ప్రపంచంలో ఉన్న ధనరాశులన్నింటికంటే అతీతమైనది. ఇప్పటికీ శాస్త్రవేత్తలు తలలు పగలు కొట్టుకుంటున్నా కూడా ఇప్పటికి కూడా మానవ శరీర ఆకార నిర్మాణంలోని అణువు కూడా వాళ్ళు ఒక మాంసపు ముద్దగా, చూలాలు గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది ఈ ప్రపంచానికి తెలియని మహా అద్భుతం మానవ జననం. నువ్వు ధరించుకున్న ఆకారం. యెహోవా మా దేవా, నీవు మా ఎడల చేసిన, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఏమండి, మన స్వాతంత్ర సమర యోధుడు గాంధీజీ గారు ఒక మంచి మాట చెప్పాడు.
ఏమన్నాడు? ఒక క్షణంలో 1,00,00,000 రూపాయలైనా సంపాదించవచ్చు, కానీ ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ క్షణాన్ని మాత్రం నేను తిరిగి, అంటే ఎంత విలువైనది కాలం, ఎంత విలువైనది కాలం. అంటే ఎన్ని కోట్లు ఇచ్చిన మనము తిరిగిపోయిన సమయాన్ని తిరిగి, అంటే కాలం చాలా వీళ్ళ కట్టలేని విలువైన కాలాన్ని నీకు ఆయుష్గా ఇచ్చాడు దేవుడు. ఇది కాదా మిరాకిల్? చెప్పండి, ఇది కాదా మిరాకిల్? 1,00,00,000 రూపాయల ధనంతో పడుకునేటప్పుడు నిద్ర, సరైన నిద్ర రాక ఎన్ని ఏమండి టాబ్లెట్స్, మాత్రలు వేసుకుని పడుకుంటున్నా కూడా నిద్ర రాకుండా శరీరంలో ఉన్న రోగాలన్నింటితోటి అవస్థ పడుతూ సావలేక బ్రతకలేక మరి కొట్టుమిట్టాడుతున్న వారందరికంటే ఉన్నతంగా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడే, అది కాదా మిరాకిల్ అంటున్నాను నేను. చెప్పండి, శరీరం మిరాకిల్ కాదా? ఆయుష్ మిరాకిల్ కాదా? మన ఆరోగ్యం మిరాకిల్ కాదా? దేవుడు మనకిచ్చిన కుటుంబం మిరాకిల్ కాదా? నీకు తోడుగా ఉండాలని నీ దేవుడు నీకు ఇచ్చిన భార్య మిరాకిల్ కాదా? నీ వృద్ధాప్యంలో, నువ్వు యవ్వన కాలంలో ఉన్నంత వరకే కష్టపడతావు, వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేవాడు ఎవడు ఉండడు అని చెప్పేసి నీకు గర్భంలో నీకు పిల్లలుగా, నీ వృద్ధాప్యంలో నీకు ఆసరగా ఉండటానికి దేవుడు నీకు ఇచ్చిన కుమారులు ఎవరో తెలుసా? దేవుని యొక్క కానుక, నిన్ను కాపాడడానికి వచ్చినటువంటి దేవుని యొక్క ఆదరణ. కాదా మిరాకిల్ ఇది? చెప్పండి, మన జీవితాల్లో అనుభవిస్తలేమా ఇవన్నింటినీ? యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు. ఆగండి, దేవుడికి మన కొరకు తలంపులు ఉన్నాయా? ఉన్నాయా? చెప్పండి. తండ్రిగా నీకున్నదా? నీ పిల్లల పట్ల ఉందా లేదా? ఏం చేస్తా ఉంది? మంచి మంచి ఆలోచనలు. ఎర్ర టెండర్లో కష్టపడుతూ ఉంటాడు, గొడ్డు చాకరీ చేస్తూ ఉంటాడు. ఎందుకైనా ఈ బాధ? నేను చదువు సంధ్యలు లేక, చదువు రాక ఇదిగో ఈ కూలి పని చేస్తానని. కానీ నా కుమారుడు మాత్రం ఇలా కూలి పని చేయడానికి వీలు, అంటే కష్టము నేనైనా అనుభవిస్తా, కానీ నా కుమారుడు కష్టము అనుభవించకూడదన్న మంచి మనసు, నీ కుమారుడి గురించిన ఉన్నతమైన తలంపు నీకున్నప్పుడు, గంజి నీళ్లతో కడుపు నింపుకున్నటువంటి తండ్రి, నా కుమారుడు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి డబ్బులు కూడా పెట్టాలి, సుఖంగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలని పిల్లల కొరకు రూపాయి దాస్తున్నారు. ఎందుకు? రూపాయి దాస్తేనే రేపటి పాపాయి బ్రతుకు. అంతేనా కదండి? చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న శాలరీలు, అందులో నుంచి రూపాయి చిన్న పొదుపులు పెడుతూ ఉంటాయి. ఎందుకు ఇదంతా? నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని. అవునా? అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన పిల్లల ఎడల మనకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఆలోచన ఉన్నతమైనది, ఒక్కటి కూడా చెడ్డ ఆలోచన ఉండదా? నేను కష్టపడ్డాను కనుక వాడు కూర్చొని తినడానికి అసలు వీల్లేదు. నేను ఎలా ఎర్ర టెండలు కష్టపడ్డానో వాడు కూడా కష్టపడాలని ప్రపంచంలో ఏతన్నాను అనుకుంటాడా? నేను ఈ గంజి నీళ్ళతో బ్రతికాను, వాడు పంచభక్ష పరమణాలు ముట్టకూడదు, వాడుకు ఏ గంజి నీళ్ళు తాగాలని ప్రపంచంలో ఏతాలనుకుంటుందమ్మా? తాము కష్టపడ్డ, తాము కన్నీళ్ళు విడిచిన, వాళ్ళు పస్తులుగా ఉన్నా, కానీ తమ పిల్లలకు ఆ బాధ భారం కలగకూడదన్న ఉన్నతమైన ఆలోచనలు కలిగిన తల్లిదండ్రులుగా పిల్లల కొరకు మనమే ఇంత ఉన్నతమైన ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ తల్లిదండ్రులు అందరినీ కన్న తండ్రి, ఆ తండ్రికి ఎంత గొప్ప మనసు ఉంటుందో చెప్పండి. చదవండి మాట. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని విచారించి ఉన్నాయండి. విస్తారమైన తలంపులు ఉన్నావా? ఉన్నాయా? ఉంటాయి లేదు. మన పిల్లల ఎడల మనకు మంచి చదువు తెప్పించాలి, వాడికి డబ్బులు కూడా పెట్టాలి,
ఆస్తులు సంపాదించాలి, ఇల్లు కావాలి కదా. వాడు చదువుకునే సమయం ఈ ఏజ్ వరకు ఇప్పుడు ఎలా వచ్చాయంటే ప్లాన్స్, చైల్డ్ ప్లాన్ ఉంది, ఎడ్యుకేషన్ ప్లాన్ ఉంది. అంటే పిల్లలు ఇప్పుడు పుట్టి ఇప్పుడు 15 ఏళ్ళ వయసు వచ్చే వరకే వాడు ఏ గ్రాడ్యుయేషన్లోకి వెళ్తాడు, దాదాపుగా డిగ్రీ వరకు వెళ్తాడు కదా. అంటే అప్పటి వరకు మీకు డబ్బులు కావాలంటే ఇప్పటి నుంచే నేను 15 ఏళ్ళ తర్వాత నా కుమారుని చదువు విషయంలో ఎటువంటి లోపము లేకుండా ఉండాలని తల్లిదండ్రులు ఇప్పటి నుంచే డబ్బులు కూడా పెడుతున్నారు. అర్థమవుతుందా? మన పిల్లల కొరకే భూముల గురించి, ఆస్తుల గురించి, ఏమంటే చదువు గురించి, మన భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు చేస్తూ చిన్న మొత్తాలతోటి అతని జీవితాన్ని కట్టే పనులు తల్లిదండ్రులుగా మనం చేస్తున్నప్పుడు దేవుడు మన కొరకు చేసినటువంటి తలంపులు ఉన్నతమైనవి, విస్తారమైనవి, కానీ అవి మనిషి హృదయానికి గోచరము కాలేదు. మనిషి హృదయానికి, మనిషి కళ్ళకి కనబడుతున్నది మూడే. ఏంటి? ఖానా, కపడా, మకాన్. ఇందిరాగాంధీ గారు చెప్పారు, రోటీ, కపడా, మకాన్. ఇవి తప్ప ప్రపంచంలో ఎవరి ఆలోచన, ఎవరి పరుగైన, ఎవరి కష్టమైన ఇది కాకుండా ఇంకోటి దానికి ఉందని చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఉందంటారా? మనుషులందరి ప్రయాసము వారి నోటి కొరకే కదా. కానీ దేవునికి ఉన్న ఆలోచన, మన ఎడల దేవునికి ఉన్న ఆలోచన బహు విస్తారములైనవి. నీకున్న ఈ చింత యావత్తు అంతా నువ్వు పుట్టక ముందే, అడగక మునిపే సకల ప్రకృతిని కలిగించిన దేవుడు ఇంకా నీ కొరకు, ఇంకా మన కొరకు ఏ ఉన్నతమైన తలంపులతో దేవుడు ఉన్నాడు. అది గురుతెరగలేని అందుల వలె బ్రతుకుతున్న దేవుని పిల్లలు. ఆయన తలంపులను గొప్పవి, ఆయన ఆలోచనలు గొప్పవి. ఆ గొప్పవైన తలంపులతో దేవుడు నిన్ను నన్ను దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆ ఉన్నతమైన ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆలోచనలు ఆకాశమంత ఎత్తుగా ఉంటే మన ఆలోచనలు భూమి మీదకి వెళ్ళే పైకి లేవట్లేదు. మన ఆలోచనలు భూమి మీద నుంచి పైకి లేవట్లేదు. కనుక ఆలోచన చేద్దాం. దేవుడు మన ఎడల జరిగించిన అద్భుత క్రియలను నెంబర్ 1, నెంబర్ 2 ఆశ్చర్యక్రియలు, ఇంకోటి విస్తారమైన తలంపులు. మన ఎడల దేవునికి విస్తారమైన తలంపులు ఉన్నాయి. ఏంటి తలంపులు ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు తల్లి ప్రేమ చెప్పాలా? ఇక్కడ కనెక్ట్ అయితే అక్కడ కనెక్షన్ కలుస్తుంది. 5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత వెళ్ళామనుకోండి, తల్లి ఏం చేస్తుంది? ఉన్నది మనకు జానెడు పొట్ట, జానెడు మహా అంటే ఎంత తింటామండి? తల్లి ఏం చేస్తుంది? చికెను, మటను, బిర్యానీ, వాడికి స్వీట్ అంటే బాగా ఇష్టమని గులాబ్ జాములు. ఎందుకు ఇదంతా? తల్లి ప్రేమ, అది విస్తారం. ఎందుకమ్మా ఒక చపాతి చేసి పెట్టి సరిపోతాను అనుకో, ఒక చపాతి అంటే 10 చపాతీలు చేస్తుంది తల్లి. కారణం ప్రేమ. ఈ ప్రకృతిని ఒక్కసారి చూడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది, ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. అరటి పళ్ళు తెలుసు కదండి మీకు? ఎన్ని రకాలు చూశారండి? మాట్లాడండి. ఏం ఉపవాసం ఉందా ఏంటి ఈరోజు? 10 రకాలు, 5,000 రకాల అరటి పళ్ళు ఉన్నాయి. తెలుసా మీకు? ఎంత? మామిడి పళ్ళు ఎన్ని తెలుసు మనకు? కొన్ని తెలుసు కదండి. రసాలు అంటాం, నీలాలు అంటాం, సువర్ణరేఖ, బంగినపల్లి, కొన్ని తెలుసు మనకు. కానీ 3,500 రకాల మామిడి పళ్ళు. ఎందుకు ఇవన్నీ? నా ప్రేమ. నా పిల్లల ఎడల నాకున్నా, నీకు అన్ని వెరైటీస్ ఇస్తానంతే. నీకేది ఇష్టమైతే తిన్నానా?
నీకేది తక్కువ కాకూడదు. ఈ సూర్యుని కింద ఈ విశ్వములో నీకు తక్కువ అనేది ఏది ఉండకూడదు. నువ్వు నోరు తెరిచి నాన్న నాకు ఇది మర్చిపోయావనే మాట నీ నోట రాకుండా ఉండాలనే సకల ప్రకృతిని ఎలా తయారు చేశాడో తెలుసా? ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఇది నాకు లేదు అనడానికి వీలు లేనంతగా అన్ని నాలుక రుచులను ఎరిగిన దేవుడు అన్నింటినీ సమకూర్చాడు. ప్రియులారా, దేవుని ప్రేమ తెలియాలంటే ప్రకృతిని చూడు. తల్లి ప్రేమను తెలియాలంటే డైనింగ్ టేబుల్ చూడాలి. ఇల్లాల గురించి తెలియాలంటే, ఇల్లు గురించి మనం తెలియాలంటే తెలుగులో సామెత ఉంది కదండి, ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నారు. ఇల్లును చూస్తే ఇల్లాలను చూడవలసిన అవసరం లేదు. ఆమె ఎంత పనిమంతురాలో ఎంత బుద్ధిమంతురాలో ఇల్లుని సెట్ చేసే విధానంతో మనకు అర్థమైపోద్ది కదా. వాకిట్లోకి వెళ్ళగానే అంత చెత్త ఎక్కడిదక్కడ పడింది అనుకోండి, ఏంటి దాని అర్థం? మహాతల్లి 10 గంటల వరకు నిద్ర లేవదని అర్థం. తెల్లవారుజామునే లేచి ఇంటిని ఎంత చక్కగా అలంకరిస్తారండి. ఎంత కష్టం అండి, సామాన్యమైన కష్టం కాదు అది. కనుక దేవుని ప్రేమ మనకు అర్థం కావాలంటే దేన్ని చూడాలి? ప్రకృతిని చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి, 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన దేవుని యొక్క అదృశ్య లక్షణములు 19 నుంచి చదవమంటారా? ఎందుకనగా దేవుని గురించి ఈ ప్రపంచానికి ఏది తెలియవలసిన ఆవశ్యకత ఉన్నదో అది వారి మధ్యనే యెహోవా దొరుకు కాలమున వెతకమన్నాడు కదా. నిర్ణయ కాలమును నిర్ణయించాడు అన్నాడు కదా. నివాస స్థలం యొక్క పొలిమేరలు అన్నాడు కదా. ఎక్కడ ఉన్నాయవన్నీ? అది వారి మధ్యనే. ఎక్కడో ఉంటే నువ్వు పట్టుకుంటావా? చెప్పండి, ఎక్కడో ఉంటే పట్టుకుంటావా? అది మన వల్ల కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్యనే విశుద్ధమై ఉన్నది. వారి మధ్యనే విశుద్ధమై ఉన్నది. అది వారికి విశదపరిచయం చెబుతున్నాడు. మన మధ్యనే ఉన్నది. మనం కనుగొనలోనెప్పుడు దేవుడే మనకి ఏం చేస్తున్నాడు? విశదపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు గుర్తులను, సంకేతాలను. కానీ మనం పట్టించుకోవట్లేదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి ఈ ప్రకృతిని, పంచభూతాలను చూస్తే ఆలోచించడం వలన తేటపడుతున్నది ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కొరకు వీటన్నింటినీ సిద్ధపరచడంలో అసలు నువ్వు వేపాటి వాడివి కూడా కాదు. కానీ నీ కొరకే ఈ సకల ప్రకృతిని దేవుడు సృష్టించాడంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. సూర్యుడు నీ కోసమే, చంద్రుడు నీ కోసమే, ప్రకృతి నీ కోసమే, పంచభూతాలు నీ కోసమే విస్తారంగా ప్రేమించాడు. పండ్లు, కాయలు, పువ్వులు, ప్రకృతిలోని ప్రతి సారం నీకు అందాలని, నీకు అందుబాటులో ఉండాలని ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ఏం చేశాడో తెలుసా? నీ పాదముల క్రింద. అది దేవుని ప్రేమ. మన తల్లిదండ్రులు ఏమి ఇస్తారండి? మహా అంటే 2 ఎకరాల పొలం. అంటే తల్లిదండ్రులు తక్కువ చేస్తున్నారని మాత్రం మాట్లాడకండి. దేవుని ప్రేమను అర్థం చేయించడానికి తల్లిదండ్రుల ప్రేమను ముందడు పెడుతున్నాం కదా. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్థాయిలోనే ఉన్నారు కాబట్టి వారికున్న స్థితిని బట్టి వారు మనకు ఇస్తారు. అది 4 ఎకరాల పొలం కావచ్చు, 4 రూపాయల డబ్బులు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు. అంతేనా కదా? తల్లిదండ్రులుగా మన పట్ల వీళ్ళు బాధ్యత నెరవేరుస్తూ వీళ్ళు ఇస్తున్నప్పుడు
సకల జగాలను కలిగించిన తండ్రి లేనోడు అనుకుంటున్నారా మీరు? ఎవరు? ఏం పేరు తెలుసు ఆయనకు? ఉన్నాడు, బాగా ఉన్నాడు మన తండ్రి. ఎంత ఉన్నాడు? బాగా. ఆ కన్న తండ్రి తన పిల్లలైన మన ఎడల కూడా ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు తెలుసా? నువ్వు ఆయన్ను పట్టుకోవడమే తరువాయి, నువ్వు ఆయన్ను హత్తుకోవడమే తరువాయి, నీ కళ్ళు ఆశ్చర్యచకితమయ్యాన్నటువంటి ఉన్నతమైన తలంపులు, ఆశ్చర్యక్రియలు దేవుడు మన అందరి కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. కానీ అవి మనుష్య హృదయానికి గోచరము కాలేదు, అవి కంటికి కనబడలేదు. అది పట్టించుకోదు. మనకు కావాల్సింది ఏంటి? ఇదే ఏంటి? రోటీ కపడా మకాన్, ఏ దుకాన్ మే చలో జిందగీ పూరా. అంతేనా? అందరూ తమ సొంత కార్యంలోనే చూచుకొనిచున్నారు. ప్రతి వాని ప్రయాసము వాని నోటి కొరకే కదా. దేవుణ్ణి వెతుకువారెవరు ఉన్నారు? దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆశ ఎవరికి ఉంది? దేవుని కొరకు ప్రయాసపడే ఆలోచన ఎవరికి ఉంది? ప్రియులారా, దేవుణ్ణి వెతుకు కాలం ఏది? ఆయన ఏ కాలంలో దొరుకుతాడు? ఎండాకాలంలో పట్టుకుందామా? చలికాలంలో దొరుకుతాడా? శీతాకాలంలో, వర్షాకాలంలో దొరుకుతాడా? చెప్పండి. పోనీ ఋతువుల్లో దొరుకుతాడా? ఋతువులు తెలుసా మనకు? ఉన్నాయా? ఎన్నమ్మా ఋతువులు? మూడా 6? ఏవి? ఏమో ఇప్పుడు ఎందుకండి తెలుగు పాఠం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, ఇంకేంటి? శిశిర ఋతువు, ఏదో ఉన్నాయిలేండి. 6 ఋతువుల్లో దొరుకుతాడా దేవుడు? కాలాల్లో దొరుకుతాడా? ఎప్పుడు దొరుకుతాడు? యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి అని చెప్పడం బాగానే ఉంది పాస్టర్ గారు, టైం చెప్పట్లేదు మీరు అంటారా? దేవుని వాక్యం, యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి అన్నాను కదా, వాక్యం ఉంది కదా. ఆ కాలం ఎప్పుడో చెబుతున్నాను. చెవులు విప్పి వినండి, మనసులు హృదయాలను తెరిచి వినండి. దేవుని వాక్యము నిన్ను దర్శించిన సమయమే దేవుణ్ణి వెతికే కాలం. ఆయన నిన్ను తన యుద్ధకు చేర్చుకొనటానికి తన వాక్యాన్ని నీ యుద్ధకు పంపించాడు. దేవుని వాక్యము ఎప్పుడు మనకు దర్శనం ఇచ్చిందో, దర్శనం అంటే మళ్ళీ మీరు ఇంకో దానికి వెళ్ళకండి. రూములో పడుకున్నప్పుడు పెద్ద వెలుగు వచ్చేసింది, భూతం, ఇలాంటి మాటలు మాట్లాడకండి. దర్శనం అంటే అది కాదు. దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా, అది స్నేహితుల ద్వారా కావచ్చు, కరపత్రిక ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు. ఒక్కసారి దేవుని వాక్యము నీ హృదయాంత రంగాల్లోనికి వచ్చి నిన్ను ప్రశ్నించిందా, నిన్ను ఆలోచింపచేసిందా? అదే దేవుని పిలుపు. దేవుడు తన యుద్ధకు నిన్ను నడిపించుకొనటానికి దేవుడు వాక్యము ద్వారా నిన్ను దర్శించాడు. ఆ దర్శనము నీకు, అంటే ఈ వాక్య దర్శనము, ఈ వాక్య సంగ్రహణ, ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత నీకు కలిగి ఉన్నప్పుడు, నీకు వినబడుతున్నప్పుడు, నీకు అందుబాటులో ఉన్నప్పుడు, నీకు అవకాశంగా ఉన్నప్పుడు, ఇదే యెహోవాను వెతికే కాలం. నిర్ణయ కాలం అంటే ఏంటంటే దేవునికి బాగా తెలుసు. బాల్యంలో ఉన్నటువంటి నువ్వు మన 60 ఏళ్ళు అనుకోండి, మొదటి 10 సంవత్సరంలో ఏమైనా చేయగలుగుతావా? మనంతటా మనం ఏమైనా చేయగలుగుతామా? ఎందుకు? మనకేం తెలియదు కాబట్టి. ఏమి చివరి 10 సంవత్సరాలు అన్నీ తెలుసు, కానీ కాళ్ళు నడవలేవు, చేతులు పనిచేయలేవు, కళ్ళు కనిపించవు. సో మొదటి 10 సంవత్సరాలు, చివరి 10 సంవత్సరాలు తీసేస్తే మిగతా కాలం ఏంటి? బలంగా ఉండే కాలమేనా? పనిచేసే కాలమేనా? సంపాదించే కాలమేనా? యవ్వన కాలమందు యెహోవా కాడి మోయుట నరునికి అది వెతికే కాలం, అది పని కాలం, అది దేవుణ్ణి హత్తుకునే కాలం, దేవుణ్ణి సంపాదించుకునే కాలం. డబ్బులు సంపాదించుకునడం మాత్రమే కాదు దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి సంపాదించుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుణ్ణి హత్తుకోవాలి.
దేవుణ్ణి హత్తుకొనడం అంటే ప్రియులారా దుర్మార్గతను అసహించుకున్నటయే యెహోవాను ఆశ్రయించుట. మనలో ఉన్న అవిధేయత నానాటికి దాన్ని విడిచిపెడుతూ పరిశుద్ధతలో, ఆధ్యాత్మికంలో, వాక్యంలో, పరివర్తనలో ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ, ఎప్పటికప్పుడు వాక్యం చేత కట్టబడుతూ, ఎప్పటికప్పుడు సరిచేయబడుతూ దినదినము దేవుణ్ణి చేరే విధంగా మనం ఒక్కొక్క అడుగు దేవుణ్ణి సమీపించే విధంగా పైకి వెళ్ళేటట్టుగా ఉండాలి. కానీ మన ప్రయాణం పాతాళానికి వెళ్ళేటట్టు ఉండడానికి వీలు లేదు. కనుక యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి అంటే వినబడుతున్న దేవుని మాట నిన్ను పిలుస్తుంది, వినబడుతున్న దేవుని మాట నిన్ను గద్దిస్తుంది, నీకు వినబడుతున్న దేవుని వాక్యం నేను సరిచేసుకోమంటుంది. దేవుడు చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు, కుమారుడా నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. వాస్తవమైన జీవనం సంపాదించుకున్న నిమిత్తము సత్క్రియలు వల్ల ధనాన్ని మీరు సంపాదించుకోండి. నా యుద్ధకు రావాలి కదా. సత్క్రియలనే ఔదార్యమును, ధనమును సంపాదించుకోండి అని దేవుని వాక్యము అనునిత్యము సూటిగా స్పష్టంగా గద్దిస్తూ సరిచేస్తుంటే తల్లి 10 సార్లు చెప్పేసరికి వాడికి ఏమై ఫిక్స్ అయిపోయింది, మా అమ్మ అలాగే అంటది, నేను వింటానా అన్నట్టుగా మారిపోయినట్టుగా దేవుని వాక్యము 10 సార్లు గద్దించేసరికి మనం ఏమైపోయాం? మనుషులు ఏమైపోయారు? భక్తులు ఏమైపోయారు? జ్ఞానము వారికి అసహ్యమాయను. ఎందుకు అంత అసహ్యం? ఆ ఊరికి అదే చెప్తారండి, దిద్దుబాటు నీకు అసహ్యము గనుక అసహ్యపడుతున్నారండి. దేవుని వాక్యం అంటే ఇష్టపడట్లేదు ఈరోజు ఎవరు. దేవుని వాక్యం అంటే ఎవరు రారు. దేవుని గద్దింపు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళకో సింహాసనం వేయాలి. జనులు హితబోధలు సహింపక దురతిథులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉంటే ఇది బాగుందంటే అక్కడికి వెళ్తాం. వాక్యంతో మా పని లేదండి, ఆనందం ఉంది, మా పక్కూరు అక్కడ. దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి తెలుసుకోండి, దేవుణ్ణి కనుగొనండి, దేవుణ్ణి హృదయంతరంగంలో ప్రతిష్ఠించుకోండి. యెహోవాను వెతికే కాలం ఇది. వినబడుతున్న దేవుని మాటలను తృణీకరించి మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలు లేదు. తద్వారా నీవు దేవుని శిక్ష నుంచి తప్పించుకునే ఎంత మాత్రము కూడా అవకాశము లేదు. దేవుడు విస్తారంగా ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడు మనల్ని. అలా ప్రేమించుచున్న దేవుని ప్రేమను అర్థం చేసుకోక, ఆయనను కనుగొనక, ఆయనను సంపాదించుకొనడం కంటే ధర్మద్రోహము ఇంకేమైనా ఉంటుందండి? మనం ఎన్ని చేసినప్పుడు ఇలాగా దేవుని యొక్క కృపను పొందుకోలేము. సకల జగాలను కలిగించిన ఆ సర్వేశ్వరుని తెలుసుకునకపోతే, గ్రహించకపోతే, సంపాదించుకునకపోతే, దేవుడిలో మనం ఎదగడం, దేవుడు కోరుకున్న మార్పు మన జీవితంలో కనిపించడం, దేవుడు కోరుకున్న పరిశుద్ధత, ప్రత్యక్షత, సత్క్రియ మన జీవితాల్లో వచ్చిన నాడు అప్పుడు మనము దేవునికి సమీపస్తులుగా మారిపోతాం. అలా సమీపస్తులుగా మారాలి, మనం దేవునిలో ఎదగాలి, దేవునికి సమీపమైనటువంటి వారిగా మారిపోవాలని ప్రియులరా, వినబడుతున్న దేవుని మాటను తృణీకరిస్తే నువ్వు దేవుణ్ణి వెతికిన వాడవు కాదు. నిర్ణయ కాలం, దేవుడు వాక్యం నీ యొద్దకు పంపిన కాలమే నిర్ణయ కాలం. దేవుడు తన వాక్కు చేత నేను మాట్లాడుతున్నాడు, నీకు గద్దెంపునిస్తున్నాడు, నేను సరి చేసుకోమంటున్నాడు, నేను తిరగమంటున్నాడు, తన వైపు నడవమంటున్నాడు, పరిశుద్ధ పరిచర్యలో నీ పాత్రను పోషించమంటున్నాడు, సంఘంలో నీ బాధ్యతను నిర్వర్తించమంటున్నాడు. దేవుని నామ ఘనత కొరకు, దేవుని నామ మహిమ కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రతి వారు శక్తి లోపము లేకుండా దేవుని పనిని చేయడమే. శరీరంలో అవయవములై ఉన్నటువంటి మనం అందరము శక్తి లోపము లేకుండా ప్రతి అవయము తన పనిని తను చేసుకున్నప్పుడు శిరస్సుకు సంతృష్టి కలిగినట్టుగా మన సంఘానికి శిరస్సు అయ్యున్న యేసునాథుడు సంతృష్టి పడే భక్తి జీవితం మనం అందరిలో ఉన్ననాడే సంఘము బలపడుతుంది, సంఘము ప్రబలుతుంది, మన ఆత్మీయ జీవితాలు ముందుకు వెళతాయి.
శరీరంలో ఏ ఒక్క అవయవానికి నొప్పి ఉందనుకోండి, మనం మనుషుల్లో ఉంటామండి. కన్నుకు నొప్పిగా ఉందనుకోండి, బాగుంటామా? శరీరంలో ఏ ఒక్క అవయవ నొప్పితో ఉన్నా మనం బాగుంటాము. సంఘములో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య వైఖరి లేదంటే శక్తి లోపంగా పనిచేయని తత్వము, సిద్ధపాటు లేని మనస్తత్వము, దేవుని వాక్యం అంటే పట్టనితనము, సంఘం అంటే విలువలేనితనము, ఇలాంటి ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రియులుగా, ఆ అవలక్షణాలు శిరసై ఉన్నటువంటి యేసుకే బాధను కలిగిస్తాయి. మనము అవయవాల వలె మన పాత్రను మనం పోషిస్తూ మన అందరికీ శిరసై ఉన్నటువంటి యేసుక్రీస్తు నాథుని మనము సంతృష్టిపరిచే భక్తి జీవితాన్ని కలిగి ఉన్ననాడే మన జీవితాలు దీవించబడతాయి. కనుక ఇది యెహోవాను వెతికే కాలము. వినబడుతున్న దేవుని మాట అద్భుతమైనటువంటి అంశములతోటి మీ ఆత్మీయ జీవితాలను కట్టడానికి ఇక్కడ ఎవరు నిలబడ్డా, మీ ఆత్మీయ జీవితం కట్టడానికి, మిమ్మల్ని గద్దించడానికి, మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని దేవుడు తన వైపు ఆకర్షించుకోవటానికి, తనలో కలుపుకొనటానికి, తన వారిగా మార్చుకోవటానికి దేవుడు పంపుతున్నటువంటి వాక్య దర్శనమే ఈ వాక్య సందేశం. వినబడుతున్నప్పుడే సరిచేసుకో, వినబడుతున్నప్పుడే మార్చుకో, గద్దిస్తున్నప్పుడే లోబడు, పిలుస్తున్నప్పుడే దేవుని యొద్దకు రా. లేదు నేను తర్వాత వస్తానన్నాం అనుకోండి, ఈ నోవాహు దినములలో ఏమండి ఎన్ని సంవత్సరాలు కట్టాడండి? 100 సంవత్సరాలు కట్టాడు ఓడను. 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడా? 100 సంవత్సరాలు రమ్మన్నాడా? ఎవరైనా వచ్చారా? రాలేదు. ఆకాశపు తూములు విప్పబడి ప్రచండ వర్షము కింద భూమి మీద ప్రారంభమైనప్పుడు చూస్తుండగానే కాళ్ళ మట్టం నుంచి కాళ్ళ దగ్గర నుంచి నీటి మట్టం పెరుగుతూ 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 ఇక్కడికి వచ్చేసరికి, మరి నాయన ఇంతకాలం ఆ నోవాహు ప్రకటిస్తే పిచ్చిలేసి ప్రకటించాడు అనుకున్నాం, ఎగతలి చేసాం. ఆయన చెప్పిన మాట నిజమేరా నాయన, ఈ వర్షం ఏంటరా బాబు, ఏమండి బిందువులుగా కొరలేదు. ఆకాశ తుమ్ములు విప్పబడినట్టు మీరు వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తే ఎలా పడుతుందండి? ఏకధాటిగా ఈ వర్షం ఏంట్రా నాయన మనల్ని చంపేసేటట్టుందని అప్పుడు వెళ్ళారు. ఎక్కడికి? ఊరు చివరిన నోడి దగ్గరికి వెళ్తే అప్పుడు ప్రభు ప్రార్థన చేశాడు. ఎవరు? నోవాహు గారు. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా ఇంతకాలం నేను చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ప్రభా తీసేయమంటావా గేట్లు అన్నాడు. దేవుడు పిలిచినప్పుడే రావాలి, దేవుడు గద్దించినప్పుడే సరి చేసుకోవాలి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మార్చుకోవాలి. అలుసుగా తీసుకొని నీ స్వనీతిని ఆధారము చేసుకొనక. చివరి మాటను చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 3:5 సామెతల గ్రంథం 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకు. దేవుని గద్దింపుకు లోబడు, దేవుని హెచ్చరికతో సరి చేసుకో, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నీ బ్రతుకును మలుచుకో. అతి తెలివిని ప్రదర్శించకు. దాని అర్థం అదే. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, అంటే దాని అర్థం ఏంటి? సంపూర్ణమైన మనసుతో. 50-50 కాదు, మా సగం ఇటు సగం అటు ఉన్నట్టు కాదు. బ్రిటానియా 50-50 కాదు. సంపూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఆ మాటలను నమ్ము. నమ్మడం అంటే మాటలను విని విడిచిపెట్టడం కాదు. నమ్మడం అంటే ఆ మాటలను విని పట్టించుకోకపోవడం కాదు. నమ్మడం అంటే ఆ మాటలు చెవులతో వినడము, ఆ విన్న దాని ప్రకారంగా మన బ్రతుకును మలుచుకొనడము. దేవుడు కోరుకుంటున్నటువంటి భక్తి జీవితాన్ని, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడి పరలోకం చేరతాడన్న ఆ మాటను నమ్మాలి. దేవుడు చేస్తున్న గద్దెంపుకు లోబడి దేవుడు ఏ మార్పునైతే మనలో కోరుకుంటున్నాడు, ఏ భక్తినైతే మనలో కోరుకుంటున్నాడు, ఏ సంపూర్ణతను మనలో కోరుకుంటున్నాడో దేవుడు కదండి, ఏ సమర్పణను మన జీవితంలో కోరుకుంటున్నాడో అట్టి సమర్పణ కలిగి, భక్తిని కలిగి, పరిశుద్ధతను కలిగి, సిద్ధపడిన మనసును కలిగి, యథార్థ హృదయముతో దేవుణ్ణి సేవిస్తూ, వినబడుతున్న దేవుని మాటను గౌరవిస్తూ, స్వీకరిస్తూ, హృదయంలో నాటుకుంటూ దేవుణ్ణి వెతికే వారిగా దేవుణ్ణి వెతకండి. ఇక్కడే ఉన్నాడు దేవుడు. లేఖనములందే మీకు అందులోనే ఉన్నాడు దేవుడు. దేవుడు ఇక్కడే ఉన్నాడు. వినబడుతున్నటువంటి దేవుని వాక్యము
మన చెవులకు వినబడుతున్న ఈ కాలమే యెహోవాను వెతికే కాలం. ఈ కాలంలో మీరు రాసుకోలేదనుకోండి, ఈ కాలంలో మీరు నేర్చుకోలేదనుకోండి, ఈ కాలంలో మీరు ప్రయాసపడలేదనుకోండి, జీవితంలో ఎప్పటికీ కూడా మనం దేవుణ్ణి తెలుసుకోలేము. కనుక విన్నటువంటి మాటలను విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటలను ప్రేమపూర్వకంగా కఠినంగా గద్దించాను. నీకు అర్థమైతే నాలో నీలో మనలో దేవునికి అవిధేయం అన్నది ఏదైతే ఉన్నదో ఈ నిర్లక్ష్య వైఖరి అనేది మంచిది. నిర్లక్ష్యంతో నిత్య శిక్షలోనికి అని మాట్లాడాను. మీకు తెలుసు, దేవుళ్ళు అది ఉండడానికి వీలు లేదు. లోకం ఎరుగని జనులు కూడుగుడ్డ కోసం ఆలోచిస్తున్నారు. దేవుని పిల్లలము, భక్తి తెలుసు, భావన తెలుసు, దేవుడు తెలుసు, ప్రేమ తెలుసు, క్రీస్తు తెలుసు, త్యాగం తెలుసు, ఆత్మీయత తెలుసు, పరిశుద్ధత తెలుసు. ఎన్ని తెలిసిన నీ బ్రతుకు ఏం తెలియని లోకంలో ఉన్న వారి ఉండడానికి వీలు. నువ్వు ఎదగాలి, నువ్వు మారాలి, నువ్వు సరి చేసుకోవాలి, దేవుణ్ణి సమీపించాలి. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, కృపానుచమైన మా తండ్రి, నిఘనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం దేవా. యెహోవాను దొరకు కాలమందు వెతకమన్నావు తండ్రి. ఆ కాలం ఏదో ఇప్పటికీ గుర్తించలేని అందుల వల్ల మేము ఉన్నామేమో తండ్రి. లేఖనాల చేత తండ్రి సూటిగా స్పష్టంగా మా అందరినీ గద్దించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసిన తండ్రి. గాయపడిన ప్రతి హృదయం తండ్రి నీ వాక్యం చేత కట్టబడి తండ్రి, విరిగి నలిగిన ప్రతి మనసు తండ్రి మీ వాక్యం చేత ఆకర్షించబడి తండ్రి, కన్నీళ్లతో తండ్రి